మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. ఇప్పుడు మనం 6 టీమ్స్ సెలెక్ట్ చేసాం. ఫ్రైడే కి 3 టీమ్స్ అండ్ సాటర్డే కి 3 టీమ్స్. ఫ్రైడే సరదా శుక్రవారం, సాటర్డే సరిపోదా శనివారం. ఈచ్ టీమ్ కి 20 పాయింట్స్ ఇచ్చాం. టోటల్ గా 60 పాయింట్స్. సేమ్ వే సాటర్డే కి. మరి ప్రైజ్ ఎలాగా? మీ 3 టీముల నుంచే మీరే బెట్టేసుకోవాలి. మా ఇద్దరు కాంపిటీషన్ ఎవరు గెలిచారనే విషయం ఇప్పుడు చెప్తారు. అది సాటర్డే చెప్తాం. రాఘు గారు మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కదా? మీ స్కిట్ డల్గొండ అందుకనే. ఏంటి పుష్ప చేయలేచింది? టీంలే లేసిపోతా ఉండే, చేయలేస్తే ఏమొచ్చిందిలే అమ్మే. మొన్న కృష్ణ భగవాన్ గారి ఇంటికి శాంతి స్వరూపుని తన్మయ్యని పంపించామంటే ఎందుకు? నైట్ ఫోన్ చేసి 2 చెక్కలు ఇంటికి పంపించు అన్నాడు. ఆయన అడిగింది గంధం చెక్కలు మచ్చా. అవి కూడా మంచి గంధం టేకు చెక్కలు. పట్టుకుంటే వదలవా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పుష్పవతి అంటాడు ఇంద్రి. పుష్పవతి కాదు, పుష్పత్రి. మచ్చా నువ్వు ఎలాగో ఎదగట్లేదని తెలిసి ఎదుగున్నదని లవ్ చేసావా? నీకు వచ్చిన పేరు కంటే పొడుగ్గా ఉంది కదా మచ్చా ఇదే. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ తీయడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఎవరిని అడిగి తీశారు? ఒక ఆడియన్ గా రోజు చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్. రోజు రాదుగా, యూట్యూబ్ లో చూస్తాను రోజు నేను. బోర్డు ఏంటి? ఎక్స్ట్రా గురించి కాదు, రష్మి డ్రెస్ తగ్గించాలట. నేను కూడా అదే చెప్తున్నాను. వీలే ఎక్స్ట్రాలో ఎన్ని మిస్ అవుతున్నాడో తెలుసా? నువ్వేం మిస్ అవుతున్నావు? ఈవిడ మిస్ అవుతున్నాను సార్. అసలు ఈవిడ చేసే స్కిట్లు ఉంటాయి సార్, అది స్కిట్ కాదురా బాబు, ఆ జడ్జిమెంట్ అది. ఏమో సార్, నాకు దానికి ఎక్కువ నవ్వు వస్తుంది. మా ఆవిడకి ఒక చిన్న జబ్బు ఉంది సార్, ఫేస్ బ్లైండ్నెస్. ఎవరి ముఖాలు సరిగ్గా గుర్తుపట్టలేదు అనమాట. చెవులు కూడా వినపడవు సార్. ఎవరు వాయిస్ విన్నా ఒకే వాయిస్ లాగా వినపడింది. మరి ఏం చూస్తే గుర్తుపడుతుంది? నువ్వు ఇంత ముందు సద్దాం టీమ్ లో ఉండేవాడు కదా? అవును. ఇప్పుడే నిమ్మల టీంకి వచ్చావు. పార్టీలే మారి, ఆ టీంలు మారలేనా? నేను బయటికి వెళ్ళి వస్తా, జాగ్రత్తగా ఉండు. ఎవరన్నా వచ్చి ఏమే అని అంటేనే నీ మొగుడిని 4 గంటలు ఉంటాయి నీ మొగుడికి, అది గుర్తుపెట్టుకో. ఏమే వాడు మా ఆవిడతో మిస్బిహేవ్ చేశారు. వాళ్ళిద్దరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఒక్కసారికి క్షమించి మన్నించి దయచేసి అర్థం చేసుకొని అభివృద్ధికి ఓటేయండి అని చెప్పి. నేను క్రికెట్ కామెంటేటర్ గా పనిచేస్తుంటానండి. మేడం గారికి లెటర్ రాశాను నేను. ఆవిడ అడ్రస్ తెలుసా నీకు? అయ్యో ఎందుకు తెలీదు, అందం అని రాస్తే చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. రిప్లై పెట్టారంట. ఆవిడ అడ్రస్ ఏమని రాశారు? వృద్ధాప్యం అని రాశారు. అయితే రష్మి గారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. మరి స్టేడియం అంతా కూడా ఆడియన్స్ చూస్తున్న ఒక మహిళా క్రీడాకారిణి ఇప్పుడే వచ్చింది. క్రీడాకారిణి మరి ఎదురొచ్చి ఆ పురుష క్రీడాకారిణి టాస్ గెలిచి బయటికి వెళ్ళి బౌలింగ్ చేయడం కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఎలాంటి క్రీడాకారుడు వస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. క్రీడాకారుడు ఎందుకు వస్తాడు? గుడ్ మార్నింగ్ సార్. మరి చూసినట్టయితే నేను రాత్రి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిపోయి ఉంటది. అత్తమ్మ నేను దుబాయ్ నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చావా? గుర్తుపట్టింది. నేను చూడలేదు కదా మరి. ఆధార్ కార్డు చూపిస్తే గానీ మీ ఇంట్లో గుర్తుపట్టరయ్యా. ఎందుకండి? ఊర్లో ఫ్యాక్టరీ పెట్టారు. అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చెరువులోకి వచ్చి ఆ నీళ్లు తాగడం వల్ల మొత్తం అందరం మర్చిపోతున్నాం. ఏమండి ఎవరివే నువ్వు? పెళ్లి కొడుకు కూర్చోబెట్టండి, పెళ్లి కూతురిని కూడా కూర్చోబెట్టండి. ఆయన ఈడు జోడు చక్కనైనది. ఇది నీ పెళ్ళం రా. నాకెప్పుడైంది పెళ్లి? చెప్పు తీసుకొడతా చూసుకో. బాబు అమ్మాయిని కూర్చోబెట్టండి. బాబు కన్యాదానం టైం అవుతుంది. మామగారు వచ్చి కాలు గడగండి. ఆయన ఎవడు గడుగుతాడు? ఎందుకు గడుగుతాడు? కూతుర్ని కన్నావు కదరా, కన్యాదానం చేయి. డాక్టర్లు చెప్పారు నాకు పిల్లలు కష్టం అని. సారీ ఆంటీ మీరు మాట్లాడరేంటి? ఏదో పక్కింట్లో పంచదార దొరుకుతుందంటే వచ్చాను. ఏవండి అన్నగారు, షుగర్ ఉందా? నూకరాజ్ దగ్గర ఉంది.
కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.